ఇక అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యజమానులిద్దరికి కూడా మధ్యంతర బెయిల్ మంజూరైంది. అర్జున్ 50,000 వ్యక్తిగత బాండ్ ను చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ కు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అర్బన్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర భజన్ లాల్ కేసులను ప్రస్తావిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు రాబోతున్నందున తగిన బందోబస్తు కల్పించాలంటూ సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు వినతి పత్రం ఇవ్వడం, దాన్ని ఆమోదిస్తూ పోలీస్ అధికారులు స్టాంప్ వేసిన విషయాలను పరిగణలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే ఈ కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని, అందులో పిటిషన్లను జోక్యం చేసుకోరాదని, పోలీసులకు సహకరించాలని సూచించారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేసేందుకు గురువారమే ప్రయత్నించినా ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుసుకుని వెనక్కి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. నిన్న ఉదయం 10:30కు చిక్కట్పల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్, ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదులు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డిలు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఈతకోలను వద్ద ఫోన్ మాట్లాడుతూ ఆయన వద్దకు వెళ్లి అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. దుస్తులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా అర్జున్ వెంటనే పోలీసులు ఆయన గది వద్దకు వెళ్లారు. తలుపులు మూయకుండానే దుస్తులు మార్చుకోవాలని పోలీసులు ఆయనకు స్పష్టం చేస్తారు. అనంతరం దుస్తులు మార్చుకుని బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఏసీపీ రమేష్ కుమార్ ఎదుట అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు నేను సహకరిస్తాను, కానీ పోలీసులు బెడ్రూమ్ వరకు రావటం మంచిది కాదు అని అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే అర్జున్ అరెస్టు సమయంలో భార్య స్నేహారెడ్డి, సోదరుడు శిరీష్, తండ్రి అరవింద్ పక్కనే ఉన్నారు. అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి ధైర్యం చెప్పి బయలుదేరారు. పోలీసులు తమ వాహనంలో ఆయనను చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించగా వెనుక మరో వాహనంలో అరవింద్ వెళ్లారు. సినీ నిర్మాతలు దిల్ రాజు, బన్నీవాసు, అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, అలాగే శిరీష్ తండ్రి అల్లు అరవింద్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. అర్జున్ వాగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు ఆయనను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఈసీజీ, బీపీ, షుగర్, కోవిడ్ పరీక్షలు చేయగా సాధారణ ఫలితాలు వచ్చాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ తెలిపారు. అనంతరం అర్జున్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఇరుపక్షాల వాదనలు సుమారు 2 గంటల సేపు వాడివేడిగా జరిగాయి. అయితే విచారణ జరిగే బెంచ్ వద్దకు ఎక్కువ సంఖ్యలో న్యాయవాదులు రావడం గందరగోళం నెలకొనడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాదోపవాదాల అనంతరం అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఆయన ప్రాంతాల్లో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబట్టారు. దిల్సుఖ్ నగర్ కు చెందిన భాస్కర్, రేవతి దంపతులు కుమారుడు శ్రీతేజ్ కుమార్తెతో కలిసి రాత్రి 9 గంటలకు థియేటర్ కు వచ్చారు. రాత్రి 9:30కు అల్లు అర్జున్, అతడి కుటుంబం ప్రైవేట్ సెక్యూరిటీతో థియేటర్ కు వచ్చారు. అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు థియేటర్ సిబ్బంది ప్రేక్షకులను తోసివేశారు. దీంతో జరిగిన తోపులాటలో అందరూ లోవర్ బాల్కనీ వైపుకు వెళ్లారు. ఈ సమయంలో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ తొక్కిసలాటలో గాయపడ్డారు. తన భార్య, పిల్లలు లోవర్ బాల్కనీలో జనంలో ఉంటారని భావించిన భాస్కర్ వారి కోసం వేచి చూశారు. అయితే వారు కనిపించకపోవడంతో కుమార్తెను తీసుకుని ఆటోలో రామ్నగర్ లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ కుమార్తెను వదిలి బంధువుతో కలిసి థియేటర్ వద్దకు వచ్చారు. అక్కడ తన భార్య రేవతి, కుమారుడు శ్రీతేజ్ కనిపించకపోవడంతో పోలీసులను సంప్రదించారు. కాగా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి, శ్రీతేజ్ గాయపడడంతో వారిని దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈలోపే రేవతి చనిపోయారు. మెరుగైన చికిత్స కోసం శ్రీతేజ్ ను మరో ఆసుపత్రికి తరలించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.